ఉప పాండవులంతా చనిపోయారని పాండవులకు తెలిసింది కదా! మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఒకవైపు ద్రౌపదిని పాండవ శిబిరాల దగ్గరికి తీసుకురమ్మని ధర్మరాజు దృష్టద్యుమ్నుడి రథసారథిని పంపించాడు కదా! అతడితో పాటు నకులుడు కూడా వెళ్ళాడనమాట. ద్రౌపదికి ఏదో ఒక తోడు ఉండాలి కదా అని నకులుడు కూడా వెళ్ళాడు. పాండవ శిబిరాలకి పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి చాలా త్వరగా వచ్చారు. వచ్చి చూస్తే ధర్మరాజు అక్కడ చూస్తున్నాడు. అర్జునుడు, సహదేవుడు, భీముడు అక్కడ చూస్తే ఉప పాండవుల శరీరాలు, శిఖండి, దృష్టద్యుమ్నుడి శరీరాలు, ఇంకా మిగిలిన ఎంతోమంది వేల శరీరాలు అలా కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయన్నమాట. శిఖండినైతే సగానికి చీల్చేస్తాడు అశ్వత్థామ. అలా 2 భాగాలుగా పడిపోయి ఉంటుంది. అదంతా చూసి కుప్పగూలిపోతాడు ధర్మరాజు. అయ్యో, ఎందుకేనా యుద్ధం జరిగింది? నేను అసలు ఎందుకు నిన్న ఇక్కడ లేకుండా పోయాను? కృష్ణ, ఎందుకు నన్ను తీసుకువెళ్ళావు? చాలా బాధపడుతూ ఉంటాడు. భీముడికి ఫస్ట్ బాధతో కూడిన కోపం, ఎంత దారుణం జరిగింది. అది యాక్చువల్గా యుద్ధం అయిపోయింది. పైగా రాత్రిపూట అందరూ పడుకున్నారు. ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో వాటన్నిటినీ అతిక్రమించి మోసంగా ఈ ఘోరాన్ని చేశారు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. సో భీముడికి ఇలాగా ఒక రకమైన కోపం వచ్చేస్తుంది. ఊగిపోతున్నాడు అనమాట భీముడు. బాధ ఉప పాండవులను చూసి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియట్లేదు. ఇంతలోనే కృష్ణుడు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జునుడిని, సహదేవుడిని, భీముడిని, ధర్మరాజుని. ముందు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజా, యుద్ధంలో క్షత్రియులు చనిపోవటం చాలా సహజం కదా. నీ కొడుకులైతే ఎవరున్నారో వాళ్ళు వీర స్వర్గాన్ని పొందారు, ఇక్కడ యుద్ధంలో చనిపోయారు. అలాగే నీతో పాటు ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారని నువ్వు బాధపడుతున్నావు కదా. బంధువులందరూ, వాళ్ళందరూ కూడా వీర స్వర్గానికే వెళతారు. కాబట్టి నువ్వు దిగులు చెందకు, నిన్ను నువ్వు తమాయించుకో అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ధర్మరాజుని, అర్జునుడిని, వీళ్ళందరినీ కన్విన్స్ చేసి కొంచెం శాంతించమని చెప్పటానికి. ఇంతలోపే నకులుడు, ద్రౌపది వస్తారు. ఆవిడ రథంలో ఉంటుంది. రథం నుండి ఒక అడుగు కింద పెట్టి అలా నడిచే స్థాయి కూడా లేదు ద్రౌపదికి. ఎందుకంటే మనసంతా కకలావికలం అయిపోయింది. ఒకేసారి తన కుటుంబంలో తన కన్న కొడుకులు 5 పోయారు. అది కాకుండా తన సోదరులు శిఖండి, దృష్టద్యుమ్నుడు పోయారు. ఆల్రెడీ వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇంకా ఏం చేస్తుంది ఆమెకి? అలా ఏడ్చుకుంటూ నకులుడి సహాయంతో ఒక్కొక్క అడుగు వేసి ధర్మరాజు దగ్గరికి రాగానే మోకాళ్ళ మీద అలా కూర్చొని కళ్ళంతా నీళ్లు కారుతూ ఉంటాయి. ధర్మరాజు వైపు చూసి, ఇదేనా నువ్వు చేసిన యుద్ధం? అభిమన్యుడు పోయాడు, నా తండ్రి పోయాడు, ఇప్పుడు ఉప పాండవులు పోయారు, నా సోదరులు పోయారు. ఇవందరూ పోయిన తర్వాత నువ్వు రాజ్యాన్ని ఏళ్తావా? అసలు ఇంత ఘోరం జరిగేదాకా నువ్వు ఏం చేస్తున్నావు? నీకు తెలీదా వీళ్ళని కాపాడాలి అని నిలదీసినట్టు అడిగి, తర్వాత సడన్గా ఉక్రోషం వస్తుంది. ఇప్పుడు చాలా బాధ తర్వాత ఎవరికైనా ఒక రకమైన నంబ్నెస్ వచ్చి దానిలో నుండి కోపం వస్తుంది. ఇక వెంటనే లేచి తన జుట్టు ఉంటుంది కదా, జుట్టుని ముడేసుకొని ధర్మరాజుతో అంటుంది, ఇప్పటికీ నా కొడుకులు 5 చంపిన ఆ దుర్మార్గుడు అశ్వత్థామ ఎక్కడో అక్కడ ఆనందంగా తిరుగుతున్నాడు అనే ఆలోచన కూడా నన్ను శ్వాస తీసుకొనివ్వట్లేదు. నువ్వు ఇప్పుడే బయలుదేరి ఆ అశ్వత్థామ ఎక్కడున్నాడో వెతికి వాడిని చంపితే అప్పుడు నా కోపం చల్లారుతుంది. లేదంటావా? నువ్వు అలా చేయనంటావా? ఇక్కడే నేను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసేస్తాను, నువ్వే డిసైడ్ చేసుకో అంటుంది. ధర్మరాజు ఆల్రెడీ బాధలో ఉన్నాడు, చాలా నష్టం జరిగిపోయింది. దానికి తోడు ఇప్పుడు ద్రౌపది ఏమంటుంది, నేను ఆత్మాహుతి అయిపోతాను, నువ్వు అశ్వత్థామని చంపకపోతే అని అంటుంది. ఆయన ఏం చేస్తాడు? ద్రౌపదిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ద్రౌపది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత పెద్ద ప్రామిస్ చేయడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఇంత నష్టం జరిగింది కదా. అసలు అశ్వత్థామ ఎక్కడున్నాడో తెలీదు. ప్లస్ అశ్వత్థామ అడవుల్లోకి పారిపోయి ఉంటే అతన్ని మేము వెంటబడి చంపినా నీకెలా తెలుస్తుంది ఆ విషయం? తెలీదు కదా. మేము అబద్ధమని చెప్పొచ్చు కదా, అశ్వత్థామని చంపేశాము అని అంటాడనమాట. అంటే ద్రౌపది అంటుంది, అశ్వత్థామకి నుదుటి మీద రత్నం ఉంటుంది కదా, నువ్వు అశ్వత్థామని చంపి అది నువ్వు నీ తలపై ధరిస్తే కానీ నేను నమ్మను, నువ్వు అది ఖచ్చితంగా చేసి తీరాలి అని అంటుంది. అంటే ధర్మరాజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వెంటనే భీముడి దగ్గరికి వెళ్తుంది.
ద్రౌపదికి తెలుసు హ్మ్. భీముడికి ఆక్రోశం ఎంత ఉంటుంది అని. భీముడి దగ్గరికి వెళ్ళి, భీమా, అప్పుడు లక్క ఇంటిలో మనల్ని పెట్టినప్పుడు నువ్వు ఎంతటి సాహసం చేసి మమ్మల్ని అందరినీ కాపాడావు. హ్మ్. హిడింబాసురుణ్ణి చంపినప్పుడు నీకున్న క్రోధం ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకురా. నువ్వు కీచకుణ్ణి చంపినప్పుడు అప్పుడు నీ దగ్గర ఉన్న ఉక్రోషం ఏంటో దాన్ని బయటకు తీసుకురా. వాళ్ళందరినీ నువ్వు ఎలా అయితే చంపావో అలా ఈరోజు అశ్వత్థామని నువ్వు చంపావు అని ప్రపంచమంతా తెలియాలి. నువ్వే నా ఈ బాధను తీర్చగలవు. పో, వెళ్ళి నువ్వు ముందు అశ్వత్థామని చంపు అని అంటుంది. వెంటనే ఇక భీముడికి కూడా ఇది వచ్చేస్తుంది అనమాట. ఎస్, అశ్వత్థామని చంపాలి అని. నకులుడు రథసారథిగా ఉంటాడు. భీముడు మేము వెళ్తున్నాము, అశ్వత్థామ ఎక్కడున్నాడో పట్టుకొని వాడిని చంపే నీ దగ్గరికి తిరిగి వస్తాము అని చెప్పి అసలు ఒక క్షణంలో అలాగా బయలుదేరిపోతారు. వాళ్ళు వెళ్తారనమాట. వెళ్తే ఫస్ట్ కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏం తెలుస్తుందంటే కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడికి, గాంధారికి విషయం చెప్పి ఆ తర్వాత గంగా నది ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. అక్కడ కృతవర్మ, కృపాచార్య అశ్వత్థామను వదిలేసి వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. అశ్వత్థామ మాత్రం వ్యాస ఆశ్రమానికి వెళ్ళాడు అనే విషయం తెలుస్తుంది. సో భీముడు, నకులుడు వ్యాసాశ్రమానికి బయలుదేరుతారు. బట్ ఇక్కడ పాండవ శిబిరాల దగ్గర భీముడు, నకులుడు అలా వెళ్ళిపోగానే